అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో చప్పిడివారి సావరంలో వెంచేసి ఉన్న గ్రామదేవత మహాలక్ష్మి సమేత దండు గంగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 12, 13 తేదీలు శని ఆదివారాలు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం కేరళ డప్పులతోనూ గరగాటలు కోలాటాలతో అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన అడబాల భీమేశ్వరరావు గురుభవాని అమ్మవారి రూపాన్ని అన్ని రకాల పండ్లతో నయనానందకరంగా అలంకరించారు. ఆలయ కనులు కమిటీ కనువులు మిరుగొట్లు గొలిపే విద్యుత్ కాంతులతో అమ్మవారి ఆలయాన్ని సర్వాందంగా సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి జాతర మహోత్సవానికి ముందుగా అక్కయ్య దండు గంగమ్మ ఇంటికి తీసుకువచ్చారు. మహాలక్ష్మి అమ్మవారిని ఊరిలోకి తీసుకురావడం వల్ల గ్రామం సిరి సంపదలతో సుభిక్షంగా చల్లగా ఉంటుందని స్థానికుల ప్రగాఢ నమ్మకం. గ్రామం చల్లగా ఉండాలని మహాలక్ష్మి అమ్మవారి చల్లగటం 6 రోజులు ఇంటింటికి ఊరేగుతుంది. జాతర అనంతరం ఆదివారం మహాలక్ష్మి అమ్మవారిని పొలిమేర వరకు సాగడంపారు. అనంతరం శ్రీ దండుగంగమ్మ తల్లి ఆలయ వద్ద ఎంతో వేడుకగా మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం మరియు పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సోదరులు, చప్పిడివారి సావరం రంగా యూత్ కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాభై మంది భక్తులకు నమస్కారం అండి. నిన్న జాతర జరిగింది. పట్టణంలో రామచంద్రపురం చప్పిడివారి స్వామి దండు గంగమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం చాలా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇది 2005లో పునర్నిర్మాణం చేసిన కాడి నుంచి కూడా ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు ఇక్కడ ఘనంగా చేస్తున్నాం. అశేష జనానికి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ వాళ్ళకి ఏ విధమైన కోరికలు ఉన్నా ఆ కోరికలు తీర్చుకుని వెళ్తుంది. ఈవిడి మన రామచంద్రపురంలో 3 అమ్మలు ఉంటారు. 3 అమ్మలు మొదటి అమ్మ వసంతాలమ్మ, 2 దండుగంగమ్మ, 3 కాలమ్మ. ఎందుకంటే 3 అమ్మల తల్లి మూలపూరి పెద్దమ్మ మన దండుగంగమ్మ. ఎందుకంటే దండుగా ఎవరైనా సరే ఏ కోరినా సునాయాసంగా నవ్వుతూ ఆ ముఖంలో ఆ కళ ఆమె ఆశీస్సుల గురించి విశేష భక్తుల ఈ పార్టీని టేక్ ఓవర్ చేసుకున్నది ఆల్మోస్ట్ 2005 నుంచి దీన్ని పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా ఈ
ప్రతి సంవత్సరం ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమంగా చేస్తూ భక్తులకి చాలా గొప్పగా ఈ ఆలయాన్ని దర్శనానికి అందుబాటు చేస్తూ ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇంతకుముందు మేము నార్మల్గా మే మంత్లో చేసేవాళ్ళం. కానీ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఒక ఐడియాలజీతో దీన్ని కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ ఆషాఢ మాసంలో చెయ్యాలి అంటే ఒక ప్రత్యేకమైన అలంకరణలో అమ్మవారిని చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అయితే మొదటి సంవత్సరం మేము శాకాంబరి కానీ, తర్వాత రెండో సంవత్సరం గాజుల అలంకరణతో, తర్వాత మూడో సంవత్సరం ఓన్లీ శారీస్ తోటి చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము ఆలోచించింది ఏంటంటే అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఆమెని అలంకరించాలి అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం పళ్ళతోటి అలంకరణ అనేది చేయడం జరిగింది. ఈ అలంకరణ మాకు ఎప్పుడూ కూడా మన శ్రీ మహాగణాధిపతి శ్రీ రామచంద్రపురంలో సెప్టెంబర్ సావరణలో శ్రీ అమ్మవారి జాతర మహావైభవంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి విశేషమైన అలంకారం. ఒక సంవత్సరం ప్రత్యేక అమ్మవారి శాకాంబరి కింద, ఒక సంవత్సరం ప్రత్యేక అమ్మవారి గాజుల అలంకారంగా, ఒక సంవత్సరం ప్రత్యేక అమ్మవారి చీరల అలంకారంగా, ఈ సంవత్సరం అమ్మవారి పళ్ళు రకాలన్నీ కూడా కలిపి పళ్ళ అలంకారంగా చేసిన ఈ ఆలయ కమిటీ కూడా ఎదరకొచ్చి చాలా అభివృద్ధిలోకి ఈ ఆలయాన్ని తీసుకొస్తున్నారు. అందుకని 50 మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించి ధరించి అమ్మవారి కృపకు పాత్రలో అవుతారని కోరుతున్నాం. ఇట్లా ఆలయ కమిటీ దండగంగ తల్లి చాలా స్పందనీయ తల్లి. ఆమె కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఈ 50 మంది పట్టణ ప్రజలుగా ఉన్నారని, ఈ పట్టణ ప్రజలంతా అత్యంత వైభవంగా కొలుస్తారని ఇందులో చెప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా వైభవంగా జరుగుతుంది దండగంగమ్మ జాతర.